అందరికీ నమస్తే. ఏపీలో గవర్నమెంట్ వచ్చింది 6 మంత్స్ అయింది. 6 గ్యారంటీస్ పేరుతో గవర్నమెంట్ వచ్చింది అక్కడ. కానీ అందులోనే బడ్జెట్ సమావేశాలు వచ్చినాయి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేను అసెంబ్లీకి పోను అని అప్పుడే డిసైడ్ అయిపోయాడు. అసలు ఈ జగన్ నిర్ణయం తప్ప కరెక్టా? ఇప్పుడే ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు? సభకు పోకుండానే సభకు పోనని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు? దీనివల్ల ఏం జరుగుతుంది? దీనితో మాట్లాడితే మనతో సీనియర్ జర్నలిస్ట్ సునీల్ రెడ్డి అని ఉన్నాడు. అన్న నమస్తే. ఏం చెప్తారన్నా? జగన్ అసెంబ్లీకి ఒక 2-3 ఏళ్ళు పోయి అక్కడ జరిగే పరిణామాలు చూసి, చంద్రబాబు కూడా అంతే కదా, ఒక రెండు సంవత్సరం పైన పోయిండు, తర్వాత నిర్ణయం పోవద్దు అని. కానీ నేను అసలు పోకుండానే నేను పోనిగా సభకు అని చెప్పి మొత్తం 11 మంది ఎమ్మెల్యే ఎవరు పోతలేరు. అంతా వన్ సైడ్ నడుస్తుంది సభ అంతా. జగన్ మీదే సెటిల్ వేస్తున్నారు ఆ సభలో. ఇప్పుడు జగన్ లేడు కదా మాట్లాడడానికి. ఎందుకు ఇది రాంగ్ అనా రైట్ అన్న? శివ, ఒకవేళ వైఎస్ఆర్సీపీ పోయి ఉంటే అసెంబ్లీ ఏ విధంగా ఉండేది? ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు మీ గవర్నమెంట్లో ఎంత 5.5 లక్షల కోట్ల అప్పు అయిందని చెప్తున్నాడు. అంతకుముందు 3.5 లక్షల కోట్ల అప్పు ఉంటే జగన్ వచ్చిన తర్వాత 5.5 లక్షల కోట్ల అప్పు అయ్యి మొత్తం కలిసి 8.5-9 లక్షల కోట్ల అప్పు అయిందని చెప్తున్నాడు ఏపీకి. మరి జగన్ ఉంటే దానికి సమాధానం చెప్పుకునే అవకాశం వచ్చేది కదా. బయట చెప్తున్నారు కదా, ఇప్పుడు బయట చెప్తే పబ్లిక్ లేకపోతలేదా? సభనే కదా. సభనే అంటే డౌట్ లేదు. సభనే. సభ ఎందుకుంది? మాట్లాడుకుంటే ప్రజా సమస్యల పైన లెజిస్లేషన్. సభ ఉన్నది చట్టాలు చేయడానికి, అంతే కదా. అధికారంలో ఉన్నటువంటి పార్టీ బిల్లులు రూపొందించి చట్టాలను చేయడం కోసం సభ ఉంటుంది. రెండో అంశము ప్రజా సమస్యలు చర్చించడం అనేటువంటిది. సో ఆ చట్టాల రూపకల్పన సందర్భంగానే ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలని, తమ సలహాలని, సూచనలని చెప్తూ ఉంటాయి. ఆ సలహాలని, సూచనల్ని అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? 100% తీసుకో. అవును కదా. మన తెలంగాణ ఎక్కడైనా దేశవ్యాప్తంగా ఈ పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టు, ఆంధ్రప్రదేశ్ అయినా, తమిళనాడు అయినా, తెలంగాణ అయినా, ఇంకో దగ్గరైనా ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు, మేము చేయాలనుకున్నది చేస్తాము. అధికార పక్షం ఏదైనా అట్లాగే వ్యవహరిస్తుంది. ఓకే. సో జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీకి 11 సీట్లే రావడం వల్ల అక్కడికి అసెంబ్లీకి పోతే ఏమవుతుంది అనేటువంటిది ఆయనకు తెలుసు, పరిశీలకులుగా మనకు తెలుసు. లాభం లేదు పోయి అనుకున్నాడు కనుక పోవట్లేదు. లాభం లేదు పోయి అనుకున్నాడు అంటే ఆయన పార్టీ ఏం చేయాలి అనేటువంటిది ఆయన పార్టీకి ఒక విధానం ఉంటుంది. ఆ పార్టీ విధానము సరే అది మంచిగా చెడు అనేటువంటి విశ్లేషించేటువంటి ఇది కూడా మనకు ఉంటుంది. ఓకే. మీడియా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం విశ్లేషిస్తాం, అది మంచిగా చెడేటువంటి విశ్లేషించేటువంటి అధికారం కూడా మనకు ఉంటుంది. పోకపోవడం ఆయన పార్టీ ఆయన ఇష్టం. అది ప్రతి పార్టీకి ఒక విధానం ఉంటుంది కదా. ఆయన ఆ పార్టీ విధానం పోవడం వల్ల లాభం లేదనుకున్నాడు, ఏం లాభం లేదనుకున్నాడు. దానివల్ల ఇదండి అంటే ఈ రకమైనటువంటి వాతావరణము అక్కడ ఏర్పడింది. ఓకే. తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయాలు, తమిళనాడులో కూడా ఒక పార్టీ అధికారంలో ఉంటే, ఇప్పుడు డిఎంకే అధికారంలో ఉంటే అన్న డిఎంకే హౌస్ పోకపోయేది, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వాళ్ళు కండక్ట్ చేయకపోయేది. ఓకే. మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఎండగట్టేది, ప్రజల్లోకి వెళ్ళేది, మీడియా ముందు కానీ ప్రజల్లో కానీ సభలు సమావేశాలు పెట్టేది, ప్రభుత్వ తీరుని ఎండగడుతూనే ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది. అంతకుముందుకు ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొంత మేరకు హుందా రాజకీయాలు ఉండేది, గౌరవప్రదం రాజకీయాలు, హుందా రాజకీయాలు, డిగ్నిటీ ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అంతా కూడా ఆడ రెండు ప్రాంతీయ పార్టీలు, ఆధిపత్య ధోరణులు, అక్కడ 2 కుటుంబాలు, అటు చంద్రబాబు కుటుంబం, ఇటు వైఎస్ కుటుంబం, ఆ 2 కుటుంబాలు వాళ్ళ మధ్యలో ఒక రకమైనటువంటి కక్షాపూరిత రాజకీయాలు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఆ నేపథ్యంలోనే అంతకుముందుకు చంద్రబాబు అసెంబ్లీకి పోలేదు, అంతకంటే ముందు వైఎస్ జగన్ అసెంబ్లీకి పోలేదు. ఇప్పుడు పాదయాత్ర ద్వారానే ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నాయకుడిగా ఎండగట్టాడు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడిగినారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనేటువంటిది అది కన్వెన్షనే, అది సాంప్రదాయం, అదేం రూల్ ఏం కాదు. 10% ఉండాల్సింది అనేటువంటిది అదేమి చట్టం కాదు, అది సాంప్రదాయం అసెంబ్లీకి సంబంధించి. ఒకవేళ వాళ్ళు నిర్ణయం తీసుకుని ఉంటే వేరుగా ఉండు కావచ్చు. ఒకవేళ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి రావాలనేటువంటి ఉద్దేశమే కనుక అధికార టీడీపీ కనుక ఉన్నట్టయితే అప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చి ఉంటే వీళ్ళకి వేరే మార్గం లేదు. ఈయన ఇప్పుడు డిఫెన్స్లో పడుతుండే కదా, నువ్వు అడిగింది ఇచ్చిరు కదా, ఇప్పుడు ఎందుకు పోతే అని అడుగుతుండే. కానీ అది అధికార పార్టీ ఇష్టం. అవును, పోవద్దనేది వీళ్ళు ఇష్టం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు గొంగట్లో తినుకుంటూ వెంట్రుకలు వేయడం అనేటువంటిది. కానీ సభకు పోయి సభలో
అందులో డౌటే లేదు. ప్రజాస్వామికవాదులంతా కూడా మనలాంటి జర్నలిస్టులు కానీ ప్రజాస్వామికవాదులంతా కూడా ఏమంటారంటే సభ హుందాగా జరగాలి, ప్రజా సమస్యలు చర్చకు రావాలి అనేటువంటిది మనం చెప్తాం కదా. మనలాంటి జర్నలిస్టులు కానీ ప్రజాస్వామికవాదులు కానీ అందరూ అదే కోరుకుంటారు, అందరూ అదే కోరుకుంటారు. కానీ ఎవరు అధికారంలో ఉన్నా అక్కడ అటువంటి పరిస్థితులు రావట్లేదు, అది వాస్తవం. ఎవరు పోతలేరు, ఎవరు అధికారం అక్కడ పోతే ఏమవుతుంది, అవమానాలు పాలవుతారు. ఏముంటుంది అలా పోతే ఏమైతే ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తలేవా, జగన్ చంద్రబాబు అంతే ఉంటుంది. ఏముంటుందన్నా డౌట్ లేదు శివ. ప్రజా సమస్యలు చర్చకు రావాల్సిందే, ఎన్నికైన ప్రతి సభ్యుడు అసెంబ్లీకి పోవాల్సిందే, పోయి ప్రజా సమస్యలు చర్చలు జరగనియాలి. ప్రజా సమస్యలు చర్చ జరిగేలా అధికార పక్షము కూడా సహకరించాలి. మనం అందరం కోరుకునేది అదే కదా. మనం జర్నలిస్టులుగా మనం కోరుకునేది కానీ ప్రజాస్వామికవాది కానీ ప్రజలు కానీ కోరుకునేది అదే. కానీ అది ఆ రెండు పార్టీలు కూడా కోరుకోవాలి కదా. ఆ రెండు పార్టీలు కోరుకోవట్లేదు. ఎవరు అధికారంలో ఉన్నా కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఎవరికి తప్పు పడడానికి ఏం లేదు. ఇంట్లో వాళ్ళ 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 విధానాలు ఆ విధంగా ఉన్నాయి. అది వ్యవస్థలు దెబ్బతింటుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే వ్యవస్థలు దెబ్బతింటుంది, సభకు పోయి రాష్ట్రం దెబ్బతింటుంది. సభకు పోయి నిజంగానే మాట్లాడడానికి అవకాశం రాకపోతే, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అవకాశం ఇవ్వకపోతే దాన్ని అక్కడనే దుమ్మెత్తిపోయి రావచ్చు కదా. నాకు మైకి ఇవ్వలేదు, నేను ఉండలేను ఇక్కడ అని రావచ్చు. మనం అందరం చెప్పేది కూడా చంద్రబాబు అదే కదా, నన్ను అవమానించారు, సభకు రానని పోయినప్పుడు. అవును, ఇప్పుడు అంతకుముందుకు కంబైన్ స్టేట్లో కూడా ఎన్టీఆర్ సభలో నాకు అవమానం జరిగింది అని చెప్పేసి నేను సభకు రాను, మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచేంత వరకు ఎన్టీఆర్ కూడా శపథం చేసిండు. మళ్ళీ 94లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కానీ సభలో అడుగుపెట్టాడు. సేమ్ అదేవిధంగా ఎన్టీఆర్ ఏ విధంగా అయితే శపథం చేశాడు, చంద్రబాబు నాయుడు అదే విధంగా శపథం చేశాడు. అక్కడ ఎన్టీఆర్ నెగ్గినట్టుగానే ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా పంతం నెగ్గించుకున్నాడు, ముఖ్యమంత్రిగానే సభకు పోయాడు. సభకు పోయాడు. అలా వాళ్ళు నేను పంతాలు నెగ్గించుకున్నాను, అలా డౌటే లేదు. ఇప్పుడు ఈయన కూడా అదేవిధంగా నాకు ఆడ అవమానాలు ఎందుకు లాభం లేదు అనేటువంటిది ఆయనకు తెలుసు కదా. 2014 నుంచి 2019 వరకు ఆయన ప్రతిపక్షంలో ఉండి ఆ సభకు పోయాడు కదా. అప్పుడేం జరిగిందో ఆయనకు అనుభవాలు ఉన్నాయి కదా. కాబట్టి ఆయన పోతలేడు. పోవాలి అని మనం అందరం కోరుకుంటున్నాం, ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు జగన్ ప్లస్ మైనస్ అంటే అంతకుముందు కూడా పోలేదు ముఖ్యమంత్రి అయ్యాడు, మరి అది ప్లస్ అనుకోవాలి, కానీ పోకపోవడం మైనస్ అనుకోవాలి. అంటే పోనంత మాత్రాన జనం ఓట్లేయకుండా ఉండరు. మనం కోరుకునేది ఏంటి అంటే ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి, వీళ్ళు పోవాలి. జర్నలిస్టులుగా మనం కోరుకునేది, ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్న ప్రజాస్వామికవాదులంతా కోరుకునేది కూడా అది. ఆంధ్రప్రదేశ్ అనే కాదు, తమిళనాడులో కూడా అదే రకమైన వాతావరణం ఉండాలని మనం కోరుకుంటాం. భారతదేశం అంతా కూడా ఈ రకమైన వాతావరణం ఉండాలని కోరుకుంటాం. మనం ప్రజాస్వామ్యం ఇది కాలే వ్యవస్థలు బలపడాలని కోరుకుంటాం, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని కోరుకుంటాం కదా. ఈ విధంగా ఈయన అధికారానికి వస్తే రాజధాని ఉంటుందా పోతుందా, ఈ పెట్టుబడి పెడితే ఆయన వచ్చిన తర్వాత విధానం మారుతుందా అని పెట్టుబడిదారులు ఎందుకు వస్తారు? ఆడ దెబ్బతింటున్నది ఏంటి పరిస్థితి? మరి అప్పుడు కూడా ఈ రకమైనటువంటిది రాజధాని అంశం అనేటువంటిది అవునా కాదా? అన్ని అఖిలపక్ష చంద్రబాబు నాయుడు ఇప్పుడు కంబైన్ రాష్ట్రంలో ఉన్నప్పుడు, కంబైన్ స్టేట్లో ఉన్నప్పుడు అఖిలపక్ష సమావేశాలకు కమ్యూనిస్టులను వాళ్ళకి ఓటే లేదు, వాళ్ళకి సీట్లే లేవు, కమ్యూనిస్టులను ఎందుకు పిలిచేదని పిలవకపోయేది. మన తర్వాత 2009లో మళ్ళీ కమ్యూనిస్టులతో కూడా అది వేరే విషయం. సో ఆ రకంగా పిలవకపోయేది, అఖిలపక్షాలను పిలవకపోయేది. ఇప్పుడు జగన్ పోవడం కరెక్టే, పోకపోవడం కూడా కరెక్టే, ఆయన పార్టీ విధానం అది. మరి ఇప్పుడు మనం పోవాలనే ప్రజాస్వామికవాదులుగా జర్నలిస్టులుగా మనం ప్రజా సమస్యలు చర్చకు రావాలని కోరుకోవాలి. రాజకీయాలు అట్లా లేవు, రాజకీయాలు ఆ విధంగా లేవు. రైట్, థ్యాంక్ యూ ఆచార్య. ఎనీవే, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు పోతలేడు దాని మీద పెద్ద రచ్చ నడుస్తుంది ఏపీలో. చంద్రబాబు నాయుడు వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఆల్రెడీ, ఆయన లేకుండా ఆయన మీద చర్యలు వేస్తున్నారు, ఇదంతా నడుస్తుంది. బట్ అక్కడ ఉన్న రాజకీయాలు అట్లా ఉన్నాయనేది ఫైనల్ అవుట్పుట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.